శ్రీ గురుభ్యో నమః. రుభుగీత. కర్త లేడు, క్రియ లేదు, కర్తవ్యము లేదు, బ్రహ్మమొక్కటే సత్యము, సర్వము బ్రహ్మము. సర్వము అనున్నది ఒక భావం మాత్రమే. నాకు బంధము లేదు, మోక్షము లేదు, అక్షరమైన ఈ బ్రహ్మమే సర్వము, ఇది అంటూ చూపదగినదేదీ లేదు. గురువును త్యజించి అన్నిటినీ ఎల్లప్పుడూ త్యజించి మౌనముగా కూర్చుండుము. సర్వత్యాగమే మహామోక్షము. సర్వమును త్యజించుటే నిత్య సుఖము. సర్వమును త్యజించుటే పరమానందము. ఉన్నదెల్లా సదా పూర్ణమైన బ్రహ్మమే అని ఉన్నవాడు జీవన్ముక్తుడు. జీవన్ముక్తుని వివరణము ఏ వేదాల్లోనూ లభించదు. ఎల్లెడల మౌనియే, ఏ ప్రయోజనము లేనివాడు విదేహముక్తుడు. దేశభేదము, వస్తుభేదము, స్వల్పమైన భేదభావము లేనివాడు విదేహముక్తుడు. తన ఉనికినే గుర్తింపనివాడు విదేహముక్తుడు. దేని గురించి ఏ నిశ్చయము లేనివాడు విదేహముక్తుడు. ఆత్మ అవిభక్తము, సమాధానము ఆత్మయందే సంస్థితము. నిన్ను ఆత్మగానే భావించుకో, ఆత్మనే వీక్షించు, ఆత్మయందే ఉండు, స్వాత్మయందే మోదము కలిగి ఉండు, ఆత్మనే ప్రేమించు, ఆత్మ గురించే చింతించు. ఆత్మ వినా అన్యము లేదు, ఆత్మకు అన్యముగా సుఖము లేదు, ఆత్మకు భిన్నముగా ఏమీ లేదు. ఆత్మను విడిచి ఎక్కడికి వెళ్ళలేవు, సదా ఆత్మనిష్ఠుడవగుము. స్రష్ట ఉంటేనే సృష్టి సంభవము, అంతా కేవలం చిన్మాత్రమే, కార్యకారణ రూపములు లేవు. నేను దేహాతీతుడను, నేను వేదాతీతుడను, నేను బ్రహ్మమును అని నిశ్చయం కలవాడు బ్రహ్మజ్ఞాని. చెదపట్టిన కట్టెను వలె, తుప్పు పట్టిన ఇనుమును వలె తక్షణం నామరూప ద్వయాత్మకమును వదులు. నోటితో ఏమి పలికినా, మనసుతో ఏమి తలచినా అంతా మిథ్యే. ఉన్నది కేవలం నేనే. సర్వం నాస్తి, సర్వము బ్రహ్మం. ఈ రెండు ఉత్తమోత్తమ మంత్రములు. ఉచ్చరింపబడని మంత్రమే ఉత్తమ మంత్రము. వృత్తి లేకుండుటయే మహనీయము. సర్వమో బ్రహ్మమే అన్న నిశ్చయమే పరమపదము. సర్వమో బ్రహ్మమే అన్న నిశ్చయమే సర్వ పరిత్యాగము. త్రిమూర్తుల రూపములు భ్రాంతి, వర్ణాశ్రమ విభాగములు భ్రాంతి. ఏదీ లేదు, ఏదీ లేదు, నేను కేవలం చైతన్యమే. దీనినే పలుకు, ఈ నిష్టలోనే ఉండు, వెంటనే నీవు విముక్తుడవవుతావు. అక్షరమైనది ఒకే అక్షరం, అదే ఓంకారము. ఆ ఏకాక్షరమును నేను. ఏకము నేను, అన్యము కాను. ఈ భావనను ఏ సందేహము లేక కలిగి ఉండుము. నేను నేనే, ఇట్లే నిత్యము భావిస్తూ ఆత్మనిష్ఠుడవగుము. ఆత్మకాక ఏదైనా ఉన్నదన్న భావమే మిథ్య. చూడవలసిందేమీ లేదు అన్న దృఢ నిశ్చయంతో ఉండు. నాకు ఏ స్తోత్రమూ లేదు, అన్ని దేవతలను ప్రకాశింపజేతును. సర్వము బ్రహ్మమే, ఈ దేహము నేను అను భావము బ్రహ్మమే. ఈ సర్వము బ్రహ్మమే అను భావము బ్రహ్మమే, సందేహం లేదు. నేను ఆ బ్రహ్మమును, సందేహం లేదు. ఏమీ లేదు అనే మాట కూడా బ్రహ్మమే. అహం బ్రహ్మాస్మి వాక్యాన్ని సదా వింటూ ఉండాలి. నిరంతరము తాను పరమాత్మననే భావించుకోవాలి. బ్రహ్మము నీవే అని బోధించే గురువే పరమగురువు. నేను బ్రహ్మమును అని నిశ్చయం కలిగిన సచ్చిష్యుడు పరబ్రహ్మమే అగును. సంకల్పం వల్లనే బంధం కలుగుతుంది. నిజంగా ఉన్నదల్లా బ్రహ్మమే. నేను బ్రహ్మము అనే నిశ్చయభావమే ఆత్మజ్ఞానము. ఇదే బంధనాశకము, సందేహం లేదు. ఇదే సిద్ధాంతాల సారము. ఇదంతా బ్రహ్మమే, నేను బ్రహ్మము, ఇదే ధ్యానింపవలసింది. ఇది భగవంతుని వాక్కు, ఇది సత్యమని విశ్వసించు. ఆత్మకర్త అనడం సరికాదు, ఆత్మకర్తృత్వం వహించదు. కుండకు మట్టి కారణమైనట్లు జగత్తుకు ఆత్మ పరమ కారణము. బ్రహ్మము నాసిక లేకయే ఆగ్రానించును, నేత్రము లేకయే విలోకించును, కర్ణము లేకయే ఆకర్ణించును. ఈ గ్రంథమే పరబ్రహ్మము, ఇందులో సర్వజ్ఞానమున్నది, ఇదే పరమపదము. గురువును పరిత్యజించేనా ఇందులో దానిని అభ్యసించు. అన్ని శాస్త్రములను పరిత్యజించి దీనిని ప్రతిదినము పఠించిన మోక్షము తథ్యము. తడుపలేని బృహత్ స్వరూపమునకు అభిషేకము చేసెదరు. దిక్కులే అంబరముగా గలవానికి వస్త్రములు సమర్పించెదరు. వాసనలు లేనివానికి గంధమును అలంకరించెదరు. రూపము లేనివానికి పూలతో పూజించెదరు. స్వయం ప్రకాశనకు దీపమునిచ్చెదరు. సర్వమును మృంగిన వానికి నైవేద్యము సమర్పించెదరు. సర్వత్రా వ్యాపించిన వానికి ప్రదక్షిణ చేసెదరు. జ్ఞానులు అంతఃకరణంతో లోపలే పూజించెదరు. పరమేశ్వరుడు భావార్చన చేయువారికి ఆత్మపదమునిచ్చును. నిధాగుడు, గురువర్య, తమరి అనుగ్రహం వలన నా అజ్ఞానము, నా మహాదోషము, నా మహాభయము, కర్మాచరణలో విశ్వాసము, ప్రపంచమే సత్యమనే భావన అన్ని క్షణములో నశించిపోయాయి. నా అజ్ఞానము బ్రహ్మత్వంగా మారింది. నా మనసు పరబ్రహ్మంగా మారింది. ఏకమనే సాగరంలో మునిగి ఉన్నాను. నాకేమీ గోచరము కాదు. గురువు అన్యుడుగా కానరాడు. సర్వము పరబ్రహ్మము. ఈ నిశ్చయంతో స్వస్వరూపంలో స్వాత్మనిష్ఠుడను సదా.
రుభువు నిదాగా ఈ నిశ్చయమే నీలో దృఢముగా నిలుచుకాక